అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నారు నెల్లూరు సిటీలో నెల్లూరు నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు. ఒక పండగ వాతావరణం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలకు పోని మా నాయకుడికి జనాలు పట్టం కట్టారు. ఈరోజు దాదాపు నెల్లూరు జిల్లా మొత్తంగా హోర్డింగులతో ఫ్లెక్సీలతో వాళ్ళ యొక్క అభిమానాన్ని ఇంత విస్తృతంగా చూపిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. విద్యావేత్తగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దినా సరే, రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని అతి కొద్ది నెలల్లోనే ఈ యొక్క పదవికే వణించే విధంగా ప్రజల నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరిని భేదాభిప్రాయాలు లేకుండా మనిషిని దగ్గర తీసుకొని వాళ్ళకి భరోసా కల్పించే నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారిని గొప్పగా చెప్పుకోవచ్చు. ఈరోజు అలాంటి హుందాతనం కలిగిన నాయకుడికి ఎటువంటి ప్రచార ఆర్భాట్లు పడిన నాయకుడు ఆయన వెంట నడవడానికి ఎంతో గర్వంగా ఈరోజు మాలాంటి కార్యకర్తలకు ఉందని తెలియజేస్తా ఉన్నా. చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆయన ఆరోగ్యాలతో దేవుడానికి, ఆయన కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఎప్పుడు ఇదే విధంగా కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉండాలని చంద్రశేఖర్ రెడ్డి గారికి కోరుకుంటూ, చంద్రశేఖర్ రెడ్డి గారి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరిన్ని పుట్టినరోజులు ఆయన సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే, 2029 ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే, నెల్లూరు జిల్లా నుంచి గెలిచే మొట్టమొదటి సీటు చంద్రశేఖర్ రెడ్డి గారు అనేది ఎంత నిజమో, ఖచ్చితంగా ఆయన మంత్రిగా కూడా ఈ జిల్లాకు సేవలు అందించబోతున్నాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఖచ్చితంగా ఆయన సేవలను మరింత విస్తృతంగా కార్యకర్తలకి, అనుచరులకి మళ్ళీ అందుబాటులో ఉండే విధంగా ఇంకా ముందు కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, మరొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.